నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం. దావీదు అంటా ఉన్నాడు, ఏమని? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించేదను. దేవుని నామానికి స్తోత్రం. నేనైతే పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించేదను. దేవుని నామానికి స్తోత్రం. మనం అందరం ఎక్కడ ప్రవేశించినామో? పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించేదమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆయన మందిరంలో మనము ప్రవేశించాలి కదండి. ఆయన మందిరంలో సంతోషము, ఆనందము, దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన మందిరంలో మనము నివసించాలి, మనము మరి సంతోషించాలి. ఇక్కడ చాలా నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూసి నమస్కరించేదను. దేవుని యందు మనము భయభక్తులు కలిగి మరి ఆయన యొక్క పరిశుద్ధాలయమును దిక్కు చూసి మనమంట నమస్కారం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి యవన బిడ్డలు దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి మరి ఆయన యొక్క పరిశుద్ధాలయంలో ఏం చేయాలి? నమస్కరించాలి, దేవుని స్తుతించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నిజమే, మరి దేవుని సన్నిధానంలో చాలా చురుకుగా యవనస్తులు పనిచేస్తూ ఉంటారు కదండి. పరిగెత్తడం కానీ, దేవుని పనిలో కానీ, సేవలో కానీ చాలా దేవుని పని చేసేవారు. ఆ విధంగా మరి యవనస్తులు ఆ విధంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. యవన కాలంలో నిజమా కొన్ని మరి సంఘాలలో చూసినట్లయితే చాలా మంది పరిగెత్తుకొని వస్తూ ఉంటారు కదా. పరిగెత్తుకొని వచ్చి ప్రార్థన, వాక్యము, మరి పాటలు పాడడము, సాక్ష్యాలు చెప్పడము, దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము, దేవుని మహిమపరచడము, వాయిద్యాలు వాయించడము, దేవునిలో ఏదో ఒక సేవ చేయాలి అని పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. మరి కొందరైతే అయ్యో నా స్నేహితుడు రాలే, నా ఇరుగు పొరుగు రాలే అని కొంతమంది ఆలోచిస్తారు కదండి. మరి మన స్నేహితులు కూడా రాకపోతే ఎట్లుంటుంది? మనమే వచ్చి కూర్చుంటే ఎట్లుంటుంది? ఒక వారం మనము దేవుని సన్నిధానంలో కనబడతాము, ఇంకో వారం ఏం చేస్తామో కనబడం కదండి. ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ప్రభుని ఇడవకుండా, ఎడబాయకుండా దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి. అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. నీ ఆశను బట్టి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. మన మనసు, మన తలంపు, మన హృదయ ఆలోచనలు అంతా దేవుని సన్నిధానంలో ఉండాలి. పరిగెత్తుకొని రావాలి. యూత్ మీటింగ్ అంటే ఎట్లుండాలో? చురుకుగా, ఆనందంగా. అరే మరి ఒక్కరు పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి నలుగురు, ఈ విధంగా. అరే ఒకరు మిస్ అయిపోయినరు, ఒకరు రాలేరు, వాళ్ళను ఫోన్ చేసన్నా రండి, ఈరోజు మీటింగ్ ఉన్నది రండి అని ఆ భారము మీకు కలిగి ఉండాలి. ఆ భారం మీకు కలిగి ఉంటే దేవుడు మీ భవిష్యత్తుని దీవిస్తాడు. అయ్యో ఇడ నాకెందుకులే అని కూడా అనకూడదు. ఇది దేవుని సేవ, దేవుని పరిచర్య. ఆ యొక్క దేవుని బిడ్డలైన మీరు మరి ఆ విధంగా ఆసక్తి కలిగి ఉండాలి. నేనైతే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మేమైతే 6 ఎప్పుడైతుందా అని ఎదురు చూసేవాళ్ళు. 6 ఎప్పుడైతుందా అని దేవుని మందిరంలో ప్రతిరోజు కూడుకునే వాళ్ళం. ఒక సాటర్డే రావడానికే కింద మీద అవుతాం మనం కదండి. కానీ సాకులు చెప్పేవాళ్ళం కాదు. ఇంట్లో పల్లి తొందర చేసుకొని ప్రతిరోజు దేవుని ఆలయంలో గడిపేవాళ్ళం. ప్రతి రోజు 6 o'clock 6 నుండి
9 వరకు మరి దేవుని ఆలయంలో గడిపేవాళ్ళు. దేవుని సన్నిధానంలో మరి ఎంతగానో ఆనందించి సంతోషించి ఆయన యొక్క పాటలలో, వాక్యంలో, ప్రార్థనలో ఎవరైనా రాకపోతే పలానా పాప రాలేదు, పలానా బిడ్డ రాలేదు, తొందరగా తీసుకొని రానని చెప్పేవాళ్ళం. వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. సంఘం అంతా నిండిపోతుండే, పిల్లలతో నిండిపోతుండే, యవనస్తులతో నిండిపోతుండే. కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి అబ్బాయి ఎంత మంచి పాటలు పాడుతున్నారు అని సంఘంలో వచ్చి కూర్చునేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. అదే కీర్తనలు 75వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనైతే నిత్యం ఆయనను స్తుతించెదను, ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేనైతే నిత్యం ఆయనను స్తుతించి ప్రచురము చేయుదును, యాకోబు దేవుని పేరు నిత్యము కీర్తించెదను. మనము స్తుతించాల నిత్యము. ఒకరోజు అని ఉన్నదండి, ఈడ నిత్యము ప్రతిరోజు దేవుని స్తుతించాల. మనుషులను మనం చూడకూడదు, దేవుని మనం చూడాలి. హల్లెలూయా. నేనైతే నిత్యము మరి ఆయన స్తుతి ప్రచురము చేయుదును. ఒక్కసారి కాదండి, నిత్యము ఆయనను స్తుతించాలి, ప్రచురము చేయాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆయన సాక్ష్యం చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా మరి దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత ఆశ కలిగి నేను దేవుని సన్నిధానంలో వచ్చేదాన్ని, ఎంత ఆశ కలిగి వచ్చేదాన్ని. నా పాత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేది, మేరీ అటు పోదాంరా, ఇటు పోదాంరా, ఈ ఆట ఆడదాంరా, ఆ ఆట ఆడదాంరా అని నన్ను లాగేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని రుచి చూసి నేను తెలుసుకున్నానో, అప్పుడు ఆ లోకం యొక్క మాటలే కానీ, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం కానీ మనసు ఉండేది కాదు. ఎప్పుడు దేవుని ఆలయంలో వెళ్ళి నిత్యమైనను స్తుతించాలి, నిత్యమైనను ఘనపరచాలనే ఒక ఆశ నేను కలిగి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నిన్ను అటు ఇటు ఎటు తీసుకపోడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఆయన సన్నిధానంలో ఉండేటట్టుగా చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా అన్నాను, పరిశుద్ధాత్మ ఎట్లా పొందాలి అని. వీళ్ళేంది పరిశుద్ధాత్మ ఇట్లా ఎగురుతున్నారు, దునుకుతున్నారు అనేదాన్ని. అయితే ఒక ఆంటీ గారు అన్నారు, కనిపెట్టురా, ప్రార్థన చెయ్యి అని. ఎట్లా కనిపెట్టాలి, ఎట్లా ప్రార్థన చేయాలి అని అనుకున్నా. మీరైతే మంచి ప్రార్థన, ఒకసారి నా దగ్గరికి రామ్మా, నేను ఆత్మ గురించి కనిపెడతాను, ప్రార్థన చేస్తాను అని. లేదంటే అందరిలో కనిపెడతానులే అని అన్న. ఉంటేనే తప్పించుకోవడానికి, ప్రార్థన తప్పించుకోవడానికి. మెల్లగా ఏం చేసేదాన్ని, ఇంట్లో ఉండి లేదని చెప్పేదాన్ని. అడిగి పోతే ఊకే ప్రార్థన పాటలు అనేవాళ్ళని తప్పించుకోదాన్ని. కానీ దేవుడు మాత్రం చూసేవాడు. హల్లెలూయా. దేవుడు మాత్రం చూసేవాడు. ఆయన పట్టుకొని ఆయన సన్నిధానంలో కూర్చునబెట్టేవాడు. కాబట్టి అప్పుడు నేను వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచేదాన్ని, కళ్ళు మూసేదాన్ని కాదు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే నేను నవ్వేదాన్ని. అలాంటి దాన్ని నన్ను దేవుడు పట్టుకొని, నువ్వు ఇట్లా చేస్తావా అని పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకొని 1000 మంది ముందట పరిశుద్ధాత్మను కుమ్మరించిండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కనిపెట్టాల, అడగాలి. దేవుడు ఆత్మ ద్వారా నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. నేను అనుకున్నాను, నాతో పాటు కొంతమంది యవన బిడ్డలు కూడా లేచి వచ్చిండ్రు. పరిశుద్ధాత్మ లేని వారు కనిపెట్టండి, ప్రార్థన చేయండి, మీ పాపాలన్నీ ఒప్పుకోండి అని అన్నప్పుడు, సరే ప్రభా, చిన్న చిన్న తప్పులు పాపాలు అని ఏదో అందరితో వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేద్దాంలే అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ సన్నిధానంలో కూర్చున్నప్పుడు అట్లనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన అయ్యా, ఆ పరిశుద్ధాత్మ ఏందో నాకు తెలియపరచండి, నా మీద కుమ్మరించండి అని. అప్పుడు ఎట్లొచ్చిందో ఏమో ఏడుపు తెలియదు. ఏడుస్తూ ఉన్నా
ఏడుస్తా ఉన్నా, బాగా ఏడుస్తున్నా. అప్పుడు ఒక దర్శనం నాకు కనబడ్డది. ఆకాశంలో ఒక దర్శనం కనబడి, ఆకాశంలో ఒక సిలువ, ఆ సిలువ నుండి ఒక వెలుతురు నా మీద పడిపోయిందండి. ఒక వెలుతురు నా మీద వచ్చేసింది. ఆ వెలుతురు చూడగానే ఆ మోకాల మీద గంతులు వేసిన, మోకాల మీద ఉండేదాన్ని కూడా కాదు, గంతులు వేసిన ఆ సిల్వ దర్శనం చూసి, ఆ సిల్వ నుండి వెలుతురు నా మీద పడగానే కళ్ళు కూడా తెరవడానికి రాలేదు. 1/2 అవర్ మోకాల మీద ఉండి ఏడుస్తూ 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 ప్రార్థన చేసిన. అప్పుడే అన్య భాషలు వచ్చినాయి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఏమైందంటే, నా జీవితంలో నిజమే బరువుగా ఉండే నా శరీరం అంతా, అప్పుడు ఆత్మ పొందిన తర్వాత ఏమైందంటే తేలికగా అయిపోయినాను. తేలికగా అయిపోయినా నా యొక్క హృదయంలో సంతోషం, ఆనందం, పట్టజాలనంత సంతోషం ఏందో నాకు దొరికిపోయింది. నేను పొందిన ఆ యొక్క ఆనందంతో నేను ఇంటికి వచ్చినాను. అప్పుడు నేను అందరితో పంచుకున్నాను, నిజమే పరిశుద్ధాత్మ చాలా గొప్పది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇంతవరకు నడిపిస్తున్నాడండి. ఇంతవరకు ఆయన సన్నిధానంలో స్థిరంగా నిలబడి, మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడే తోడుగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు ఆయన ఇడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఇడువడు, ఎడబాయడు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ఆయన సన్నిధానంలో మనం వెళ్తుంటే దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది. అందు గురించి ఇక్కడ నేనైతే నిత్యము స్తుతించెదను. ఆయనను నిత్యము స్తుతించాలి. ఒక్కరోజు కాదు, ఒక సాటర్డే ఒకనే రోజు కాదు, ఒక సండే రోజు కాదు, నిత్యము దేవుని సన్నిధానంలో మనము స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామంలో నేను ప్రార్థన చేసేదను అని ఇక్కడ ఎవరంటా ఉన్నారు? ఏలియా ప్రవక్త అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనైతే మరి యెహోవా నామమున ప్రార్థన చేసేదనని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తర్వాత మీరు మీ దేవతల పేరున బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమున బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండి అని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏ దేవుడైతే ఆ కట్టెలను మరి తగులబెట్టునో మరి ఆ దేవుణ్ణే నేను స్తుతిస్తాను అని అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు చూడండి ఏలియా ప్రవక్త. అలాంటి రోషం నీకు నాకుండా మీరు మీ దేవతలను మొక్కండి, నేనైతే యెహోవా నామంలో నేను స్తుతించేదను, ప్రార్థన చేసేదను. యెహోవా నామంన ప్రార్థన చేసేదను. దేవుని నామంలో మనం ప్రార్థన చేయాలి. రోషం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామంలో మనము మరి రోషం కలిగి జీవించాలి. చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోకానుసారంగా పరిశుద్ధమైన జీవితము వారికి లేదు. కొంతమందికి లేదు. ప్రతిరోజు మరి ఇక్కడ దేవుని స్తుతించాలి, నిత్యము దేవుని స్తుతించాలి అని ఉన్నాయి. కాబట్టి ప్రతి వారము దేవుని సన్నిధానంలో కనబడాలి మనం. హల్లెలూయా. ప్రతి వారము దేవుని సన్నిధానంలో కనబడాలి.
అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్నంత స్థాయిలో ఏలియా ప్రవక్త ఛాలెంజ్ చేశాడు, మీరు మీ దేవతలకు మొక్కండి, నేనైతే యెహోవా నామంలో ప్రార్థన చేస్తా అని అన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసిండు. ఆ పేర్చిన కట్టెలన్నీ చిన్న ప్రార్థన చేసిండు ఏలియా. ఆకాశం నుండి అగ్ని వచ్చి అక్కడున్న దహన బలులు కట్టెలన్నీ కాల్చబడ్డాయి. మన ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదండి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదండి. మన ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థన ఉండాలి, నిజమైన ప్రార్థన ఉండాలి, అద్భుతమైన ప్రార్థన. అయితే ఇక్కడ మరి చక్కగా ఏలియా ప్రార్థన, దేవుడు నేనైతే ప్రార్థన చేయుదును, హల్లెలూయా, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో వచ్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, మన హృదయాలను, మన తలంపులను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకు మాత్రము ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చూడండి ఇంకో వాక్యం, కీర్తనలు 17:15 ఇక్కడ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. ఇక్కడ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం మనం చూడాలి, ఆయన ముఖ దర్శనం మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం మనం చూడాలి. ఆ దర్శనం మనం కలిగి ఉండాలి. ఆయన దర్శనం మనం కలిగి ఉన్నామండి. ఆయన దర్శనము, ఆయన స్వరము, ఆయన యొక్క వెలుగు, మరి ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఆయన యొక్క పేరు పెట్టి మన పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉంటాడు. ఆయన ముఖ దర్శనము మనం చూడాలి. దేవుని ఆలయంలో వచ్చినప్పుడు చిల్లరగా మనం ప్రవర్తించద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు అసలే ఇష్టం లేదు కదండి. భక్తితో, మర్యాదతో దేవుని సన్నిధానంలో మనం ఎంతగా వినయంతో, విధేయతతో, భయభక్తులు కలిగి మనం జీవించిన, ఇతరుల కోసం మనం ఆలోచించద్దు. ఎవరి జీవితం వాళ్ళది, కానీ మన జీవితము ఆయన ముఖ దర్శనం మనం చూడాలి. హల్లెలూయా. ఒక సిస్టర్ వస్తూ ఉండే సంఘానికి. ఒక సిస్టర్ వచ్చి ఆమె యవనస్త్రాలే, బాగా బైబిల్ అయితే బాగా చదివేది, నా పక్కకే కూర్చునేది, నేను చదవకపోయేది. కానీ తన మాత్రము చాలా చక్కగా చదివేది, మాటలలో కూడా హుషారుగా మాట్లాడేది. ఎప్పుడన్నా నేను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నువ్వే ముందు మాట్లాడనేదాన్ని. నాకు మాట్లాడేది అంత తెలియకపోతుండే, మాట్లాడితే ఎట్లా తప్పుగా మాట్లాడుతానో ఏమో అనుకునేది. కొంతమంది బడబడ మాట్లాడుతూనే ఉంటారు కదా. అయితే ఆ సిస్టర్ కూడా అట్లనే మాట్లాడేది, ధైర్యంగా మాట్లాడేది. ఇక సేవకులతో కూడా ధైర్యంగా మాట్లాడేది. నీవు అట్లా మాట్లాడదు అట్లా అనేదాన్ని. మాట్లాడి తర్వాత ఏమైపోయిందంటే తన జీవితం కోల్పోయింది, కష్టాలలో పడ్డది, బాధలలో పడ్డది. మ్యారేజ్ అయింది, చాలా భయంకరమైన రౌడీ కలిగిన భర్త దొరికిండు. పిల్లలు చెప్పిన మాట వినలేదు, ఎంతో ఘోరమైన పరిస్థితి. అందుగురించి నేనంట, దేవుడు మనం చూస్తున్నాడు. ప్రార్థనలో, వాక్యంలో, సావాసంలో, అన్నిట్లో మనం కలిగి ఉండాలి అని తనకు చెప్పేదాన్ని. పెడి చెవున పెట్టింది, కానీ తన జీవితమే కోల్పోయింది. హల్లెలూయా. తన జీవితాన్ని కోల్పోయింది. ఇప్పటికంతే, ఇప్పటికి కూడా దరిద్రంగా ఉన్నది. ఇప్పటికి కూడా దరిద్రంగా తన జీవితంలో అన్ని కష్టాలే, అన్ని బాధలే. విమర్శించడం, ఇతరుల కోసం విమర్శించడం బాగా. ఆమె ఇట్లా, ఈయనిట్లా, ఆమె అట్లా చేసింది కదా, ఈమె ఇట్లా చేసింది కదా, ఈమె అని విమర్శించడము చేసింది. ఆమెనే విమర్శించడం పాలైపోయింది. దేవునికి స్తోత్రం. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత
చూడండి, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో. అందరూ పాపం చేసిన వాళ్ళే, దేవుని మహిమ పొందలేకపోతున్నారు కదండి. అందరూ పాపం చేసిన వాళ్ళే. నీతిమంతులు ఎవరున్నారండి? ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కోసమే ఈ లోకానికి వచ్చిండు, పాపులనే ప్రేమించిండు. పాపంతో పట్టబడ్డ స్త్రీని పట్టుకొని యేసయ్య ముందట నిలబెట్టిండ్రు. నిలబెట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి పాపము చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అని అన్నారు. మరి ఈ స్త్రీని ఏం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడున్న జనాలు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద తల వంచి రాస్తా ఉన్నాడు. రాస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, మీలో ఎవరిలో పాపం లేని వారైతే మొదట రాయి విసిరండి అని అన్నాడు. అని అంటే అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవరు అక్కడ నీతిమంతులు లేరు కాబట్టి అందరు రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినరు. అప్పుడు ఆమె ఒక్క ఆమెనే వణుకుతూ భయపడుతూ అక్కడ ఆమె నిలబడ్డది. అమ్మా, అందరు వెళ్ళిపోయినరు కదా, నేను నిన్నేమీ చేయలేను, ఇంకా నువ్వు నీ పాపంలన్నీ క్షమింపబడ్డాయి, నువ్వు పరిశుద్ధంగా జీవించు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ విధంగా మనం వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు విసిరివేసినట్టుగా మాట్లాడకూడదు, ద్వేషాలు పెంచుకోకూడదు, అసూయలు పెంచుకోకూడదు, కక్షలు పెంచుకోకూడదు, పగలు పెంచుకోకూడదు కదండి. వాళ్ళని చూసి మనము ఇట్లా అట్లా అనకూడదు. వాళ్ళందరూ ఎవరైనా మనకు శత్రువులుగా, మనకు ఎవరైనా బాధలు కలగజేసిన వారుగా ఎవరైనా మనకు ఎదురొచ్చినప్పుడు వారిని నవ్వుతూ పలకరించాలి. బాగున్నావా, ప్రైజ్ ది లార్డ్, దేవుని సంఘానికి రా అని పలకరించాలి కదండి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మన కుటుంబంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రార్థన చేయాలి, ఆ కష్టాలన్నీ పోతాయి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మనము ఆయన ముఖ దర్శనం మనం చూడాలి. దావీదు యొక్క ప్రార్థన, నేను మేల్కొనినప్పుడు ప్రభా నీ యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొద్దును అని దావీదు అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కీర్తనలు 52:8, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేనైతే నిత్యము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఎట్లుండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె. ఒలీవ చెట్టు కోసం కూడా చాలా దేవుడు దాన్ని తీసుకున్నాడు. ఒలీవ దాంట్లో వచ్చే నూనె సేవకులను అభిషేకింపబడ్డాయి. ఆ యొక్క నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చెట్టు వలె దేవుని అందున్న దేవుని బిడ్డలు ఎప్పుడూ పచ్చగా ఉంటారు, ఎండిపోయినట్టు ఉండరు. కష్టాలు రావు, బాధలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు, సమస్యలు రావు. ఎందుకు? దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నారు. హల్లెలూయా. చాలామంది కొన్ని చెట్లు ఎండిపోతాయి కదండి, ఎండిపోయిన జీవితాలు లాగా ఉంటాయి. ప్రార్థించిన కార్యాలు కావు, అద్భుతాలు కావు. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని మందిరంలో మనం కనబడాలి. ఈరోజు 10 మంది కనబడ్డాము, వచ్చే వారం ఎంతమంది కనబడాలి? నేను రక్షింపబడ్డ నా ఆత్మీయ తండ్రి నాకు చెప్పేవాడు. ఏమని చెప్తుండో తెలుసా సిస్టర్? ఆదివారము ఎవరైతే యవనస్తులు వస్తారో వాళ్ళు పట్టుకోవాలి, ఒక్కొక్కళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని వాళ్ళ పేరు కనుక్కోవాలి, వాళ్ళ బాధలు కనుక్కోవాలి. అయిపోగానే అక్కడ ఉరుకుడే కాదు కదా అని
మళ్ళీ వెనక వాళ్ళని చూద్దామంటే కనబడరు. చెట్టు ఏం చేస్తుందండి? ఒకటే చెట్టు పెరుగుతుందా? ఆ చెట్టు ఇంకో ఆ యొక్క విత్తనం పడంగానే ఇంకోటి మొలుస్తూ ఉంటుంది. ఆ చెట్టు పెరిగి ఫలాలు ఇస్తూ ఉంటుంది. జామకాయలు ఎన్ని ఇస్తుంటుంది? మామిడి చెట్టు ఎన్ని ఇస్తుంటుంది? దానిమ్మ చెట్టు ఎన్ని పండ్లు ఇస్తుంది? అట్లా మీరు ఫలించాలి, ఫలాలు ఇవ్వాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. కీర్తనలు 75:9 నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ఇక్కడ నిజమే, యాకోబు దేవుని నిత్యం ఆయనను మనము కీర్తించాలి, సాక్ష్యం చెప్పాలి. మనం మన పట్ల చేసిన కార్యాలు సాక్ష్యం చెప్పాలి. పట్టేవాళ్ళం, కబ్జా ఉట్టివచ్చి కూసేవాళ్ళం కాదు. అనేకులను పిలిచేవాళ్ళం. రండి దేవుని దగ్గరికి, రండి దేవుని దగ్గర రండి. దేవుని మందిరంలో పాటలు, మంచి సాక్ష్యాలు, మంచి వాక్యము, మంచి ఆరాధన ఉంటుందని మీరు వాళ్ళకు సువార్త సాక్ష్యం చెప్పాలి, వాళ్ళని పట్టుకోవాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మీకోసం ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మీకు దేవుడు ఆయన దగ్గర మరి మీకు గొప్పగా బహుమానము దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు మాత్రము ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనైతే మందిరంలో ప్రవేశించేదను, నేనైతే నిత్యం స్తుతించేదను, నేనైతే ప్రార్థన చేయుదును, నేనైతే దేవుని ముఖ దర్శనం చేసేదను, నేనైతే నిత్యము ప్రచురము చేయుదును, నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఇక్కడ దేవుని మందిరములో. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.